హలో, ఈ డ్రెస్సులు వచ్చి చీరలతో కుట్టానమాట. ఈ చీరలు నేను వీడియో తీయడం మర్చిపోయానండి. తినడం మర్చిపోయావా అని మాత్రం అనుకోకండి. ఈ చీరలు ఎలా ఉంటాయో చెప్తాను. మన అమ్మమ్మ నానమ్మ కాలంలో ఉంటాయి కదండి, అలా చీరలు అనమాట. చీరల మట్టుకి సూపర్గా ఉంది. కలర్ మట్టుకి భలే ఉంది. రేర్ కలర్ అనమాట. ఇది వింటేజ్ శారీస్ అనమాట. ఇప్పుడు అన్ని డ్రెస్సులాగా మార్చడం ట్రెండ్ అయింది కదా, సో ఈ శారీస్ కూడా అలాగే పిల్లలకి గౌన్లుగా మార్చమని ఇచ్చారు. ఓకే, ఈ చీరలతో గౌన్లు కుట్టారనమాట. సంక్రాంతికే ఇచ్చేయాలి, కానీ ఈ చీరలని ఏవో బుద్ధి కాక నా దగ్గరే ఉంచేసా. నమ్మేశారా? కాదులేండి, ఖాళీ లేకపోవట్లేదు. అంత బిజీ అని అనుకుంటే మాత్రం అవునండి, క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు, అంత బిజీ అనమాట. ఒక చీరతో 2 గౌన్లు కుట్టేసి ఎలాగొన్నాయో కామెంట్ చేయండి. పింక్ శారీ వచ్చేసేమో బుట్ట చేతులు పెట్టాను అనమాట. ఫస్ట్ టైం పెట్టా బుట్ట చేతులు, బాగుంది, సూపర్గా ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చి హుక్స్లు ఇచ్చేసా పిల్లలకి ఈజీగా తీయడానికి వేయడానికి. హలో, ఈ డ్రెస్సులు వచ్చి చీరలతో కుట్టానమాట. ఈ చీరలు నేను వీడియో తీయడం మర్చిపోయానండి. తినడం మర్చిపోయావా అని మాత్రం అనుకోకండి. ఈ చీరలు ఎలా ఉంటాయో చెప్తాను. మన అమ్మమ్మ నానమ్మ కాలంలో ఉంటాయి కదండి, అలా చీరలు అనమాట. చీరల మట్టుకి సూపర్గా ఉంది. కలర్ మట్టుకి భలే ఉంది. రేర్ కలర్ అనమాట. ఇది వింటేజ్ శారీస్ అనమాట. ఇప్పుడు అన్ని డ్రెస్సులాగా మార్చడం ట్రెండ్ అయింది కదా, సో ఈ శారీస్ కూడా అలాగే పిల్లలకి గౌన్లుగా మార్చమని ఇచ్చారు. ఓకే, ఈ చీరలతో గౌన్లు కుట్టారనమాట. సంక్రాంతికే ఇచ్చేయాలి, కానీ ఈ చీరలని ఏవో బుద్ధి కాక నా దగ్గరే ఉంచేసా. నమ్మేశారా? కాదులేండి, ఖాళీ లేకపోవట్లేదు. అంత బిజీ అని అనుకుంటే మాత్రం అవునండి, క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు, అంత బిజీ అనమాట. ఒక చీరతో 2 గౌన్లు కుట్టేసి ఎలాగొన్నాయో కామెంట్ చేయండి. పింక్ శారీ వచ్చేసేమో బుట్ట చేతులు పెట్టాను అనమాట. ఫస్ట్ టైం పెట్టా బుట్ట చేతులు, బాగుంది, సూపర్గా ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చి హుక్స్లు ఇచ్చేసా పిల్లలకి ఈజీగా తీయడానికి వేయడానికి.